జై శ్రీరామ్. శివపురాణం ప్రకారం ప్రణవ మంత్రాన్ని 9 కోట్ల సార్లు జపించడం ద్వారా పంచభూతాలను నియంత్రించే శక్తిని పొందగలరని చెప్పబడినది. ఓం అనే మంత్రాన్ని నిరంతరం పఠించడం ఒక వ్యక్తి జీవిత కాలంలో ఆనందానికి మరియు ఆ తర్వాత మోక్షానికి ఖచ్చితమైన సాధనమని వివరణ ఉంది. మనలో ఉన్న 72,000 నాడులలో ఒకే ఒక్క దైవనాడి సుషుమ్న నాడి. అది మనకు భ్రూమధ్య స్థానములో ఉంటుంది. అందుకే మనం అక్కడ బొట్టు పెట్టుకుంటాము. ఎందుకంటే బొట్టు పెట్టుకోవడం ద్వారా అక్కడ ఉన్న సుషుమ్న నాడి జాగృతమవుతుంది. ఓంకారనాదం వలన నిద్రావస్థలో ఉన్న సుషుమ్న నాడి చాలా త్వరగా జాగృతం అవుతుందని క్రియాయోగా సిద్ధ గురువులు అలాగే ఋషులు కూడా యోగ శాస్త్రాల్లో మనకు స్పష్టంగా తెలిపారు. ఓంకారనాదం వలన శరీరంలోని అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి. ఓంకార సాధకుడి చుట్టూ శ్రీచక్ర శక్తి, రక్షణ ఉంటాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఓంకార సాధన వలన కర్మలు దగ్ధమగును, ఆత్మజ్ఞానం, ఆనందం, ముక్తి లభించును అని సిద్ధ గురువులు వారి గ్రంథాల్లో వివరణ ఇచ్చారు. ఓంకారం అంటే ఆదిపరాశక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి, శుద్ధ బ్రహ్మ పరమాత్మ శక్తి, సమస్త గురుశక్తి అంతా ఓంకారమే. భగవద్గీతలో భగవానుడు చెప్పిన మాట ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మనే స్వయముగా ఓంకారమని. ఓంకారాన్ని జపిస్తే చాలు 3,000,000 దేవతామూర్తులను స్మరించుకున్నట్లే అని ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి. జీవుడున్న శరీరంలో ఓంకారనాదం ఉంది. అది విశ్వమంతా ఉంది. ఓంకారం అనేది సృష్టి యొక్క శబ్దం. అందుకే దీనిని విశ్వనాదం అంటారు. సాధన చేయగా చేయగా అది మనకు స్పష్టంగా వినిపించును అని సాధకుల వాక్కు. శబ్దానికి ఆధారం ఓంకారం. ఓంకారం ఆరోగ్య ప్రదాత, శక్తి ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ప్రతిరోజు ఓంకారం 10 నుండి 20 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే శారీరక మానసిక రుగ్మతలు అన్నింటి నుండి బయటపడగలరు. పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా మారగలవు. శక్తివంతంగా జీవించడం కోసం ఓంకార జపం ప్రతి ఒక్కరికి అత్యవసరము. అప్పుడు దైవశక్తి తరంగాలు మన అణువులోనూ ప్రవహిస్తూ మనల్ని శక్తివంతంగా ఉంచుతాయి. ఆ పరమశివుడే మన ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి. ఆయన్ని గురువుగా భావించి ప్రతి ఒక్కరూ ఓంకార సాధన చేయడం ద్వారా ఆత్మానందాన్ని పొందగలరు. జై శ్రీరామ్. స్వస్తి.